రైట్ ద ఫాలోయింగ్ సెట్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇక్కడ ఇచ్చారు కదా మనకు ఒక సెట్. దాన్ని సెట్ బిల్డర్ ఫామ్‌లో ఇచ్చారు. దాన్ని ఎలా చదవాలంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ థాట్ ఎక్స్ ఈక్వల్ టు 2n+1 అండ్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అన్నారు కదా! అంటే క్యాపిటల్ ఎన్ అనేది నేచురల్ నంబర్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వేర్ ఎన్ ఈజ్ ఏ నేచురల్ నంబర్. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ థాట్ x ఈక్వల్ టు 2n+1 అండ్ n ఈజ్ ఏ నేచురల్ నెంబర్. మీకు ఇప్పుడు ఏమర్థమైంది? n అనేది ఒక నేచురల్ నెంబరు. 2n+ అనేది x. అది ఎలిమెంట్ ఆఫ్ దిస్ సెట్. రైట్? మనకి క్యాపిటల్ N అనేది నేచురల్ నెంబర్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్? n ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అన్నారు. అంటే n కెన్ టేక్ ఎనీ వాల్యూస్ లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సో ఆన్. రైట్? మనం ఇప్పుడు ఏం చేయాలంటే n ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అనేది చూద్దాం. x ఈక్వల్ టు 2n+1 అని ఇచ్చారు. రైట్? n ఈక్వల్ టు 1 అనుకుంటే ఏంటి? ఇక్కడ n ఉన్న ప్లేస్‌లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x ఈక్వల్ టు 2 టైమ్స్ 1 ప్లస్ 1 దట్ ఈస్ 2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. అలాగా ఇప్పుడు n ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి. అప్పుడే x ఏమవుతుంది? x ఈక్వల్ టు 2 టైమ్స్ 2 ప్లస్ 1 దట్ ఈస్ 4 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 5. రైట్? n ఈక్వల్ టు 3 తీసుకుందాం. x ఈక్వల్ టు 2 టైమ్స్ 3 ప్లస్ 1 దట్ ఈస్ 6 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 7. n ఈక్వల్ టు 4 తీసుకుంటే x ఈక్వల్ టు 2 టైమ్స్ 4 ప్లస్ 1 దట్ ఈస్ 8 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 9. n ఈక్వల్ టు 5 తీసుకుంటే x ఈక్వల్ టు 2 into 5 plus 1 that is 10 plus 1 that is equal to 11. n equal to 6 తీసుకుంటే x equal to 2 into 6 plus 1 that is equal to 12 plus 1 13. ఇలా n equal to 7, n equal to 8 ఇలా రాసుకుంటూ పోవచ్చు. రైట్? నేచురల్ నెంబర్స్ అనేది ఏంటి? ఇన్ఫైనైట్ సెట్. రైట్? ఎన్ని నెంబర్స్ రాసినా ఇంకా రాస్తానే ఉండొచ్చు. సో అలాగా ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెట్ కూడా ఇన్ఫినిట్ సెట్ అయిపోతుంది. ఓకే? సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? 3 ఈజ్ వన్ ఎలిమెంట్, 5 ఈజ్ అనదర్, 7 ఈజ్ అనదర్, 9, 11, 13, 15, 17 అలా రాసుకుంటూ పోవచ్చు. రైట్? సో రోస్టర్ ఫామ్ వచ్చేసరికి ఏం చేస్తామంటే మనం బ్రాకెట్ ఒకటి ఓపెన్ చేసి కర్లీ బ్రాకెట్ దెన్ రైట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. ఓకే? అండ్ సో ఆన్ బికాజ్ ఇక్కడ ఇది ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి ఇక్కడ కూడా అండ్ సో ఆన్ అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. రోస్టర్ ఫామ్లో రాయడం అంటే ఏంటి? ఎలిమెంట్స్ అన్నీ ముందు ఏంటో తెలుసుకుని వాటిని కర్లీ బ్రాకెట్స్ మధ్య రాయడం. ఓకే? ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఆర్ రిటెన్ ఇన్ బిట్వీన్ కర్లీ బ్రాకెట్స్. అలా రాస్తే వచ్చేది రోస్టర్ ఫామ్. ఫస్ట్ మనకి ఇచ్చిన సెట్ బిల్డర్ ఫామ్ని యూస్ చేసుకుని ఎలిమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వాటిని కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తే వచ్చిందే రోస్టర్ ఫామ్. అండర్స్టూడ్? లెట్స్ లుక్ ఎట్ అనదర్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ వచ్చి ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్. మనల్ని ఏమంటున్నారు? వీఆర్ ఆస్క్డ్ టు రైట్ రోస్టర్ ఫామ్ ఫర్ సెట్ ఏ. రైట్? A is a set of elements x such that x is a letter in the word headmaster. Headmaster అనే వర్డ్లో ఏమేమి లెటర్స్ ఉన్నాయో చూద్దాం. లెటర్స్ అంటే ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. రైట్? హెచ్ ఉంది, ఈ ఉంది, ఏ, డి, ఎం, తర్వాత మళ్ళీ ఏ వస్తుంది. కానీ ఆల్రెడీ ఇక్కడ మనం రాసేసాం. అది ఏ అనేది ఎలిమెంట్గా రాసేసుకున్నాం లెటర్గా. సో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఎస్, టి, ఈ అనేది కూడా ఆల్రెడీ రాసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ రాయట్లేదు. దెన్ యూ హ్యావ్ ఆర్. రైట్? ఇవి ఎలిమెంట్స్. ఆర్ యూ కెన్ సే దట్ దీస్ ఆర్ ద లెటర్స్ ఎక్స్. రైట్? HEADMSTR. వీటిని కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తే వచ్చేది మనకి రోస్టర్ ఫామ్. రైట్? అందు గురించే ఏ అనే దాన్ని ఎలా రాసాం? ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ HEADMSTR. అర్థమైందా?
ఇక్కడ మనకు 4 చాయిస్‌లు ఉన్నాయి. రైట్? మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌గా ఇచ్చారు ఇది. చూడండి HEADMSTR అంటే చాయిస్ బి అనేది ఆన్సర్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వైల్ రైటింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఇన్ రోస్టర్ ఫార్మ్ ద ఎలిమెంట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. ఇక్కడ ఈని మళ్ళీ రిపీట్ చేయలేదు, ఒకసారి రాసాం. రైట్? హెడ్ మాస్టర్లో 2 సార్లు ఉంది. ఈ అనేది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. రైట్? ఒకసారి రాసాం. సేమ్ ఏ వచ్చేసరికి ఇక్కడోసారి ఉంది, ఇక్కడోసారి ఉంది, అయినా కానీ ఒకసారి రాసాం. రైట్? సో రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ఎలిమెంట్స్ని రిపీట్ చేయకూడదు. అండర్స్టూడ్? ఇక్కడ మీరు సెట్ని రోస్టర్ ఫామ్లో ఇచ్చారు కదా, దాన్ని చూడండి. దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్ అప్ టు 100 అని ఉన్నాయి. రైట్? ఆ సెట్ని ఏ అన్నాను అనుకోండి, నేను ఏ అనే పేరు పెట్టామనుకుందాం. ఇఫ్ ఏ ఈజ్ ఎ సెట్ కంటైనింగ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ దెన్ ఐ వాంట్ టు రైట్ దిస్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. మీరు చూస్తే 1ని 1 స్క్వేర్ అని రాయొచ్చు, 4ని 2 స్క్వేర్, 9ని 3 స్క్వేర్, 16 4 స్క్వేర్, 25 5 స్క్వేర్, అలాగా 100ని 10 స్క్వేర్. అన్నిటిని సేమ్ ఫామ్లో రాయగలిగాం. రైట్? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అలా రాయగలిగాం. మీరు చూస్తే కనుక ఇప్పుడు నెంబర్స్ ఏంటి? 1 2 3 4 5 అలా 10 వరకు ఉన్నాయి. రైట్? ఇవేం నెంబర్స్? నేచురల్ నెంబర్స్. రైట్? నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 11 అని చెప్పొచ్చా మనం? 1 2 3 4 5 అప్ టు 10 ఆర్ నేచురల్ నెంబర్స్ స్మాలర్ దాన్ 11 అని చెప్పొచ్చు. రైట్? ఇక్కడ ఏముంది మనకి? దీస్ ఆర్ ద నేచురల్ నెంబర్స్ స్మాలర్ దాన్ 11 అండ్ దేర్ స్క్వేర్స్ ఉన్నాయి. రైట్? అవే ఎలిమెంట్స్. నౌ ఏమని రాయొచ్చు? A is a set of elements x such that x is a square of the natural number smaller than 11. Square of natural number smaller than 11 అంటే 1 square, 2 square, 3 square ఇలా 10 square వరకు రాయొచ్చు. అర్థమైందా? A is a set of elements x such that x is a square of natural number smaller than 11. Understood? దాన్ని ఇలా కూడా రాయొచ్చు. A is a set of elements x such that x equal to n square where n is less than 11 and n belongs to natural number. Right? మనం ఇక్కడ ఏమని రాసాం? x is a square of natural number smaller than 11 అని రాసాం. రైట్? దాన్ని మ్యాథమెటికల్గా రాసినప్పుడు ఏంటంటే x is equal to n square and n is less than 11 where n belongs to capital N అంటే n అనేది నేచురల్ నెంబర్. అండర్స్టూడ్? లెట్స్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏ అనేది ఒక సెట్ ఇచ్చారు. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? 1 4 9 16 25. వేర్ ఆస్ టు రైట్ దిస్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. మీరు చూస్తే కనుక ఏ అనేది సెట్లో ఎలిమెంట్స్ చూస్తే 1ని 1 స్క్వేర్, 4ని 2 స్క్వేర్, 9ని 3 స్క్వేర్ ఇలా రాస్తే 5 స్క్వేర్ వరకు రాస్తున్నాం. రైట్? Now I can say that these బేస్లో ఉన్న నెంబర్స్ చూడండి, పవర్స్ ఎనీవే ఆల్ ద పవర్స్ ఆర్ సేమ్. రైట్? 2 ఓన్లీ, ద పవర్ ఈజ్ 2. ఇక్కడ బేస్లో ఉన్న నెంబర్స్ చూస్తే 1 2 3 4 5 దీస్ ఆర్ నేచురల్ నెంబర్స్ అండ్ దే ఆర్ స్మాలర్ దాన్ 6. రైట్? అంటే ఇప్పుడు ఏ అనే సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఎ స్క్వేర్ ఆఫ్ నేచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6. మీకు సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్ ఇలా ఓపెన్ చేసుకుని ఎక్స్ దెన్ కాలన్ ఎక్స్ ఈజ్ ఎ స్క్వేర్ ఆఫ్ నేచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6 అని రాస్తాం. రైట్? దీన్నే మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయాలంటే ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్, ఐ కెన్ రైట్ లైక్ దిస్, ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ such that x is equal to n square where n belongs to natural numbers and n is smaller than 6 అని కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేయొచ్చు.
లేదు. ఇంకా ఎలా రాయొచ్చంటే n లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని కూడా రాయొచ్చు. అండర్‌స్టూడ్? Where A is a set of elements x such that x equal to n square and n is less than 6, where n belongs to natural numbers. Understood? Now let's look at this. A is a set of elements 3, 9, 27, 81. We are asked to write this in set builder form. 3 power 1 లా అనిపిస్తుంది. 9 3 square, 27 3 cube, 81 3 power 4, right? సో ఏ అనే సెట్ని ఇప్పుడు నేను 3 పవర్ 1 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 పవర్ 4 అని రాస్తున్నాను. ఇక్కడ చూస్తే బేస్ అనేది అన్నిట్లోని సేమే 3, రైట్? బట్ పవర్స్ చూడండి 1 2 3 అండ్ 4. దీస్ ఆర్ నేచురల్ నెంబర్స్. పవర్స్ ఆర్ నేచురల్ నెంబర్స్. పవర్స్ ఆర్ నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5, రైట్? సో లెట్స్ రైట్ నౌ. Since these are natural numbers smaller than 5, I can write this as A is a set of elements x such that x equal to 3 power n, where n is a natural number and n is less than 5. You understood? మనం కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం ఫస్ట్. x తర్వాత కాలం పెడతాం. x ఈక్వల్ టు 3 పవర్ n అని రాసాం. అదే కదా 3 పవర్ 1 3 పవర్ 2 3 పవర్ 3 3 పవర్ 4 అని చూడగానే మనం ఏమని చెప్పొచ్చు? 3 పవర్ n అని చెప్పొచ్చు. n can take values up to 4, less than or equal to 4. At the same time, n belongs to capital N. అర్థమైందా? Let us solve this question now. A has set of elements 1 3 5 and 7, right? B అనే సెట్ చూసారనుకోండి, దాంట్లో ఎలిమెంట్స్ ఏంటి 2 4 6 8. మ్యూ అనేది యూనివర్సల్ సెట్ అన్నాం కదా, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి, బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి, ప్లస్ ఈ 2 ఎలిమెంట్స్ కూడా వస్తాయి. అంటే యూనివర్సల్ సెట్ మ్యూ ఈజ్ having elements 1 2 3 4 5 6 7 8 9 and 10, right? Now we have to find what is A union B, and actually phi అనేది empty set. Okay, we have to find what is A union B and see whether A union B is empty set or universal set. Let's check that. A union B అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు వచ్చిన సెట్ ఏదైతే ఉంటుందో అది ఏ యూనియన్ బి, రైట్? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే 1 3 5 7, బిలో ఉన్న ఎలిమెంట్స్ అంటే 2 4 6 8. ఇవన్నీ ఎలిమెంట్స్గా ఉన్న సెట్ని ఏ యూనియన్ బి అంటాం, రైట్? సో ఏ యూనియన్ బి ఈజ్ 1 2 3 4 5 6 7 and 8. మనం ఒక ఆర్డర్లో రాయాల్సిన అవసరం అయితే లేదు, బట్ రిటర్న్ హియర్. ఇక్కడ ఏ యూనియన్ బి చూడండి మీరు. ఏ యూనియన్ బిలో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ మ్యూలో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్? 9 and 10. సో ఏ యూనియన్ బి అనేది మ్యూ కాదు. ఓకే, ఏ యూనియన్ బిలో వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎంటీ సెట్ అయ్యే ఛాన్స్ అసలే లేదు, right? Next we have to see what is A intersection B and see whether it is equal to mu or P, right? A intersection B ante it is the set of elements common to set A and set B. Set A set B రెండిట్లోని కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని A intersection B అంటాం. ఓకే, కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 లేదు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు. 5 ఉంది, బిలో 5 లేదు. ఇక్కడ 7 ఉంది, బిలో 7 లేదు, రైట్? ఎసెన్షియల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, యాక్చువల్లీ దీస్ ఆర్ ఆడ్ నెంబర్స్ అండ్ దీస్ ఆర్ ఈవెన్ నెంబర్స్, రైట్? కామన్గా ఏమన్నా ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ ఉందా? లేదు, రైట్?
అది మనం వెన్ డయాగ్రామ్ చూసినప్పుడు కూడా చెప్పేయచ్చు. వెన్ డయాగ్రామ్‌లో సపోజ్ ఇలా 2 సర్కిల్స్ ఓవర్‌లాప్ అయ్యుండి ఇక్కడ ఏమైనా నంబర్స్ ఉన్నాయనుకోండి. దెన్ యూ సే థట్ ద ఇంటర్సెక్షన్ హాస్ సర్టెన్ ఎలిమెంట్స్. రైట్? బట్ అసలు ఇక్కడ ఇంటర్సెక్షనే చూపించట్లేదు మీకు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ అంటే వి సే దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు పి. రైట్? సో చాయిస్ ఈస్ డి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈస్ పి. Got it? Now let's look at this problem. A is a set of elements x such that x is a natural number. What are natural numbers? 1, 2, 3, 4, 5. ఇలా ఉండేవి natural numbers, right? So let's write that. A is a set containing elements 1, 2, 3, 4, 5, 6, 7, 8 and so on. Right? ఇది రోస్టర్ ఫామ్లో రాసాం సెట్ని ఇప్పుడు. ఇక్కడ మనకి ఇచ్చింది సెట్ బిల్డర్ ఫామ్. Right? Now let's see what is B. B is a set of elements x such that x is an even number. అంటే ఈవెన్ నెంబర్స్ని సెట్గా రాస్తే వచ్చేది B. ఈవెన్ నెంబర్స్ అంటే మనకి 2, 4, 6, 8 అండ్ సో ఆన్. రైట్? లెట్స్ రైట్ దట్. C is a set of elements x such that x is an odd number. Odd number అంటే మీకు గుర్తు రావాలి 1, 3, 5, 7, 5, 7, 9 and so on, right? So C is a set of odd numbers. Now D is a set of elements x such that x is a prime number. Prime numbers ante enti? The numbers that have got only two factors, that are number 1 and the number itself, right? 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, ఎందుకంటే 2 ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2. 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3కి ఫ్యాక్టర్స్ 1, 3. 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ 1, 5 అనేవి ఫ్యాక్టర్స్, రైట్? 7, 1, 7. 11, 1, 11 ఆర్ ద ఫ్యాక్టర్స్, రైట్? ఇలా చూసుకుంటే వెళ్తే మీకు ప్రైమ్ నెంబర్స్ తెలుస్తాయి. యూ కెన్ రైట్ the set D as the set containing elements 2, 3, 5, 7, 11 and so on. Understood? Now we have all four set written in roster form. Roster form లో రాసాక మనం A union B, A intersection C ఇలా కనుక్కోవచ్చు, రైట్? A union B అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ A అండ్ B. ఏలో ఉన్న ఎలిమెంట్స్, Bలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ తీసుకోవాలి. ఏలో 1, 2, Bలో కూడా ఉంది, 3, 4, 5 ఇలా ఇందులోని ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి రాస్తే వచ్చేది ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి చూసారనుకోండి మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్, రైట్? ఇక్కడ ఎలిమెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే వచ్చేది ఇదని రాసాం, రైట్? ఏ యూనియన్ బిని మీరు చూస్తే ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? ఏ యూనియన్ బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, రైట్? అంటే A union B is equal to A in this particular case, right? B అనేది ఈవెన్ నెంబర్ సెట్, A అనేది నేచురల్ నెంబర్ సెట్. A యూనియన్ B అంటే నేచురల్ నెంబర్సే మిగులుతాయి, ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ అనేవి నేచురల్ నెంబర్స్లో పార్ట్, రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ సెకండ్ పార్ట్. A ఇంటర్సెక్షన్ C చూద్దాం. A ఇంటర్సెక్షన్ C అంటే ఏకి సికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని రాస్తే వచ్చేది ఏ ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ ఏ అనే సెట్ తీసుకోండి, సి అనే సెట్ తీసుకోండి. వాటిలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 అనేది కామన్గా ఉంది, రైట్? దెన్ 3 అనేది కామన్గా ఉంది, 5, 7 ఇలా రాసుకుంటూ పోతే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ యూ గెట్ ఏ ఇంటర్సెక్షన్ సి యాజ్ 1, 3, 5, 7, 9, 11, 13 అండ్ సో ఆన్, రైట్? ఇది చూస్తే ఎగ్జాక్ట్గా సితో ఈక్వివలెంట్గా ఉంది, రైట్? ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ సి ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్, రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ బి ఇంటర్సెక్షన్ సి. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇట్ ఈస్ సెట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ కామన్ టు బి అండ్ సి. బికి సికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? బి అనేది చూస్తే ఈవెన్ నెంబర్స్, సి అనేది చూస్తే ఆడ్ నెంబర్స్. వాటికి కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ ఉందా? లేదు, రైట్? సో బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఎన్ ఎంప్టీ సెట్. యూ అండర్స్టూడ్? బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఎ నల్ సెట్ ఆర్ empty set. It is denoted using phi also, right?
Now let's look at B intersection D. B intersection D అంటే Bకి Dకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఉన్న సెట్, రైట్? మీరు చూడండి 2 ఈజ్ దేర్ ఇన్ బోత్ సెట్. రిమైనింగ్ నెంబర్స్ చూడండి, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, రిమైనింగ్ నెంబర్స్ ఇవన్నీ ఆడ్ నెంబర్స్, రైట్? సో B intersection D హ్యాస్ ఓన్లీ వన్ ఎలిమెంట్, దట్ ఈజ్ నెంబర్ 2. దీన్ని చూస్తే మీరు ఏమని చెప్పొచ్చు? ఓన్లీ ప్రైమ్ నెంబర్ that is even number is 2. 2 is the only even number, even prime number అని చెప్పొచ్చా? That is what do you notice, right? Got it? Let us solve this problem. A is a set containing elements x such that x belongs to natural numbers and x is less than 20. అంటే A అనేది సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్, అట్ ద సేమ్ టైం ఆ నేచురల్ నెంబర్స్ అనేవి లెస్ దాన్ 20 ఉండాలి, స్మాలర్ దాన్ 20 ఉండాలి, రైట్? సో A ఈజ్ అ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ x సచ్ దట్ x ఈజ్ అ నేచురల్ నెంబర్ అండ్ x లెస్ దాన్ 20. నేచురల్ నెంబర్స్ అనగానే మనకి 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్ అని రాసేస్తాం, రైట్? అయితే ఇక్కడ ఇంకొక లిమిట్ ఏముంది? 20 కంటే చిన్నవే అయి ఉండాలి. అంటే ఎలిమెంట్స్ ఏమవుతాయి? 1 నుంచి 19 వరకు మాత్రమే రాయాలి. 19 తర్వాత వచ్చేవి ఈ సెట్లో పార్ట్ కాదు. ఎందుకు? దే హ్యావ్ టు బి లెస్ దాన్ 20 కాబట్టి, రైట్? నవ్ ఐ కెన్ రైట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ కర్లీ బ్రాకెట్ సో దట్ యు గెట్ సెట్ ఏ ఇన్ రోస్టర్ ఫామ్. ఇలా కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఎలిమెంట్స్ అని రాస్తే వచ్చేది రోస్టర్ ఫామ్ ఆఫ్ ద సెట్, రైట్? నవ్ వీ హ్యావ్ సెట్ ఏ రోస్టర్ ఫామ్. నవ్ లెట్స్ లుక్ ఎట్ సెట్ బి. B is a set of elements x such that x belongs to natural numbers and x is less than or equal to 5, right? x అనేది natural number అయి ఉండాలి, less than or equal to 5 అవ్వాలి. అంటే what numbers you have? 1 2 3 4 5. వీటిని రోస్టర్ ఫామ్లో రాయండి. B is a set containing elements 1 2 3 4 5, right? Now we have set A, set B in their roster form. Now we can find what is set A minus B, right? Set A minus B ni ela define chestam ante A minus B is a set of elements x such that x belong to A and does not belong to B. For example, మనకి A B అనేవి 2 సెట్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇది A, ఇది B అనుకుంటే కనుక A minus B ఏం చెప్తుందంటే ఇట్ హ్యాస్ టు the element has to belong to A but not to B. ఏకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి A మైనస్ B అని రాస్తాం, రైట్? ఈ షేడెడ్ పోర్షన్ ఏదైతే ఉందో అది A మైనస్ B. అర్థమైందా? బీలోకి ఎంటర్ అవ్వద్దు మీరు అసలు. బీలో ఉన్న ఎలిమెంట్స్ని ఏమీ తీసుకోవద్దు, ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే, అది ఏకి స్పెసిఫిక్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే. కొన్ని ఎలిమెంట్స్ బీతో షేర్ అవుతున్నాయి అనుకోండి, వాటిని కన్సిడర్ చేయకూడదు ఏ మైనస్ బి అంటే. అర్థమైంది కదా? ఏ మైనస్ బి ఈజ్ అ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి, రైట్? ఇక్కడ మనకి ఏకి బికి చూస్తే కనుక 1 అనేది ఏలో ఉంది బట్ బిలో కూడా ఉంది కాబట్టి ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ మైనస్ బి. 2 అనేది ఏలోనే ఉంది, బిలోనే ఉంది. సో నో. 3 నో, 4 నో, 5 నో. తర్వాత నుంచి చూస్తే 6 అనేది ఏలో మాత్రమే ఉంది, 7 అనేది ఏలో మాత్రమే ఉంది, 8 అనేది ఏలో మాత్రమే ఉంది, 9 ఇలా చూస్తే 19 వరకు ఏలో మాత్రమే ఉన్నాయి అవి. అందు గురించి ఏ మైనస్ బి అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ సెట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ 6 to 19, రైట్? దీన్ని చూస్తే మీరు ఏమని చెప్పొచ్చు? ఈ నెంబర్స్ అన్నీ నేచురల్ నెంబర్స్, రైట్? బట్ 6 అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 5, రైట్? 6 అనేది గ్రేటర్ దాన్ 5, 19 అనేది లెస్ దాన్ 20, రైట్? మీరు చూస్తే 6 నుంచి 19 వరకు ఉన్న ఎలిమెంట్స్ని చెప్పాలనుకోండి ఏమని చెప్పొచ్చు? దీస్ ఆర్ నేచురల్ నెంబర్స్ బట్ గ్రేటర్ దాన్ 6 అండ్ లెస్ దాన్ 19, రైట్? సో సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే A minus B is a set of elements that are greater than 15 and smaller than 20.
అర్థమైంది కదా? దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తామంటే a మైనస్ b ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ x సచ్ దట్ x బిలాంగ్ టు natural numbers and x is greater than 5 and smaller than 20. రైట్? ఇలా కూడా రాయొచ్చు. a minus b is a set of elements x such that x belong to capital N అంటే natural numbers and x is greater than 5 and x is less than 20. ఇలా కూడా రాయొచ్చు. రైట్? x is greater than or equal to 6 and x is less than or equal to 19. ఇలా కూడా రాయొచ్చు. రైట్? మనకి ఉన్న ఎలిమెంట్స్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాసినప్పుడు ఎలా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, బట్ కరెక్ట్ రిలేషన్ని రాయగలగాలి. అండర్స్టూడ్? a minus b is a set of elements x such that x belong to n. N represents capital N represents natural numbers and x is in between 5 and 20. Okay, x is greater than 5 and less than 20. ఇక్కడ రాసినట్టు రాయొచ్చు. x equal to greater than 5 and less than 20 or x is greater than or equal to 6 and less than or equal to 19. ఇలా రాసినా కానీ కరెక్ట్ ఆన్సరే. అండర్స్టూడ్? Now we have written a minus b in set builder form. Let's look at this problem. A is a set containing elements 3, 6, 9, 12, 15, 18, 21, right? B is a set containing elements 4, 8, 12, 16 and 20. మనల్ని ఏమన్నారు? We have to find A union B and B union A and see whether they are equal or not. Right? Let's do that now. A union B అంటే it is the set containing all the elements of A and B. అంటే 3, 4, 6, 8, 9, 12. 12 రెండు చోట్ల ఉంది, ఒకసారి ఇంక్లూడ్ చేస్తే చాలు. ఓకే, దెన్ 15, 18, 16, 20, 21. రైట్? ఏ యూనియన్ బి అనేటప్పటికీ అన్ని ఎలిమెంట్స్, ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని కలిపి రాసేయడమే ఒక చోట. రాసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిపీట్ అవనివ్వద్దు. ఇక 12 అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది, సో వీ హ్యావ్ రిటర్న్ ఓన్లీ వన్స్. అలా రాస్తేనే రోస్టర్ ఫామ్ అవుతుంది. రైట్? ఏ యూనియన్ బి is the set containing elements 3, 6, 9, 12, 15, 18, 21, 4, 8, 16, 20. Right? ఏ ఆర్డర్లో అయినా రాయొచ్చు, డజంట్ మ్యాటర్. నా బి యూనియన్ ఏ అంటే ఇట్ ఈస్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి అండ్ ఏ. బిలోని ఉండాలి, బిలో ఉన్నవి, ఏలో ఉన్నవి రెండింటిని ఒక చోట రాస్తే వచ్చేది బి యూనియన్ ఏ. రైట్? నౌ యూ లుక్ ఎట్ దిస్. ఇక్కడ నుంచి బిలో ఉన్నవన్నీ రాసిద్దాం ఫస్ట్, తర్వాత ఏలో ఉన్నవన్నీ వరుసగా రాసేద్దాం. 12 ఒక్కదాన్ని డ్రాప్ చేసేద్దాం, ఎందుకంటే 12 ఆల్రెడీ ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాం కాబట్టి. రైట్? నౌ యూ సీ, లుక్ ఎట్ దిస్ అండ్ దిస్. 3 is present at the both places, 6, 9, 12 is here, 15 is here, 18, 21, 4, 8, 16, 20. రైట్? ఏ యూనియన్ బిలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బి యూనియన్ ఏలో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా. రైట్? సేమ్ సెట్స్ ఈ రెండు. ఏ యూనియన్ బి అని పిలిచినా, బి యూనియన్ ఏ అని పిలిచినా వాటిలో ఉన్న ఎలిమెంట్స్ అయితే సేమ్. అందు గురించి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అని చెప్పొచ్చు. అండర్స్టూడ్? నౌ లెట్స్ లుక్ ఎట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే it is defined as the set of elements x such that x belong to A and x does not belong to B. ఏకి మాత్రమే చెందుతుంది, బిలో ఉండకూడదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, 3 అనేది ఏలో మాత్రమే ఉంది, 6 ఏలో మాత్రమే ఉంది, 9 ఏలో మాత్రమే ఉంది, 12 ఏలోని బిలోనే ఉంది కాబట్టి 12 అనేది ఏ మైనస్ బిలో పార్ట్ అవ్వదు. 15 ఏలోనే ఉంది, 18 ఏలోనే ఉంది, 21 ఏలోనే ఉంది. సో ఏ మైనస్ బి అనేటప్పటికి మీరు ఏమేమి ఎలిమెంట్స్ రాస్తారు? 3, 6, 9, 15, 18, 21. రైట్? 3, 6, 9, 15, 18 and 21. Now
Let's write b minus a. b minus a అంటే it is the set containing elements x such that x belong to b and does not belong to a. అంటే bలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. అప్పుడు మనకి b అనే సెట్ని తీసుకుని చెక్ చేయండి. bలో మాత్రమే 4 అనేది bలో మాత్రమే ఉంది, 8 కూడా, బట్ 12 అనేది ఏలో కూడా ఉంది, 16 bలో మాత్రమే ఉంది, 20 bలో మాత్రమే ఉంది, రైట్? Now I can say that b minus a has elements 4, 8, 16 and 20. Right? 4, 8, 16 and 20. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిమెంట్స్ వేరు, ఇక్కడ ఎలిమెంట్స్ వేరు, రైట్? అంటే a మైనస్ b అనేది b మైనస్ ఏతో ఈక్వల్ అవుతుందా? కాదు, రైట్? దేర్ ఆర్ నో ఆల్, యాక్చువల్గా ఈక్వల్ అవ్వాలంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్ హ్యాస్ టు బీ దేర్ ఇన్ దిస్ బోత్. ఈ సెట్లోని ఆ సెట్లోని ఒక పేరు తప్పించి ఎలిమెంట్స్ అన్నీ సేమే ఉంటే అట్లని ఈక్వల్ సెట్స్ అంటాం, రైట్? ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ సెట్స్ కాదు. సో వీ కెన్ సే దట్ a మైనస్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు b మైనస్ a. అండర్స్టూడ్? నౌ లెట్స్ లుక్ ఎట్ ద థర్డ్ ప్రాబ్లం. a is a set of elements x such that x is a natural number less than 6. నేచురల్ నెంబర్ అయి ఉండాలి, లెస్ దాన్ 6 అవ్వాలి. ఓకే, అంటే 1, 2, 3, 4, 5. సో write them in the roster form. Now b is a set of elements x such that x is a prime number which is divisor of 60. x అనేది prime number అవ్వాలి, divisor of 60 అవ్వాలి, right? So let's write first what are the prime numbers. ప్రైమ్ నెంబర్స్ అప్ టు 60 వరకు రాసేసాను. ఓకే, అదర్వైజ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 రాసేసి అందులో ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ప్రైమ్ నెంబర్స్ని ఫస్ట్ రాసేసి అందులో ఏవి 60ని డివైడ్ చేయగలవో చూస్తాను. 2 చేయగలుగుతుంది, 3, 5, 7 నో, 11 నో. సో 2, 3, 5 అనేవి మాత్రమే డివైజర్స్ ఆఫ్ 60. At the same time they are prime numbers, right? So now I can say that b is a set of elements 2, 3, 5. Understood? Prime number ayi divisor of 60 avvalante avi only 2, 3, 5. Okay, now let's look at the next part, that is c is a set of elements x such that x is an odd natural number less than 10. Odd number ayi undali, నేచురల్ నెంబర్ లెస్ దాన్ 10 అయి ఉండాలి, రైట్? ఆడ్ నేచురల్ నెంబర్స్ చూస్తే మీరు 1, 3, 5, 7, 9, 11, 13 అండ్ సో ఆన్, రైట్? లెస్ దాన్ 10 అనే క్రైటీరియా ఉంది కాబట్టి యూ కట్ ఇట్ హియర్. సో వాట్ ఆర్ ద ఆడ్ నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10? 1, 3, 5, 7, 9, రైట్? సో యూ రైట్ దెమ్ ఇన్ roster form. Now d is a even natural number which is a divisor of 48. Okay, now what I'll do is I'll write what are the divisors of 48 and even natural numbers. Okay, factors of 48 చూసాం అనుకోండి, 1 can divide 48, 2 can divide, 3 can divide, 4 can divide, 6 can divide 48, 8 can divide, 12 can divide, 16, 24 and 48, right? These are divisors of 48 or factors of 48, రైట్? అందులో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఈవెన్ నేచురల్ నెంబర్స్ ఏంటో చూడాలి. ఓకే, 1 అనేది ఆడ్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్, మిగిలిన అన్ని ఈవెన్ నేచురల్ నెంబర్స్, రైట్? సో ద నెంబర్స్ దట్ ఆర్ ఈవెన్ నేచురల్ నెంబర్ అట్ ద సేమ్ టైమ్ డివైజర్స్ ఆఫ్ 48 అంటే మనకు వచ్చే నెంబర్స్ ఏంటి? 2, 4, 6, 8, 12, 16, 24 అండ్ 48. వీటిని సెట్ ఫామ్లో రాయండి. అదే సెట్ డి. 2, 4, 6, 8, 12, 16, 24 and 48, right? Now let's see, ఇవన్నిటిని రోస్టర్ ఫామ్లో రాస్తాం కాబట్టి వీ కెన్ నౌ ఫైండ్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఇట్ ఈస్ సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏలోని బిలోని ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక చోట రాశారు. 1, 2, 3, 4, 5 అండ్ 2, 3, 5, రైట్? మీరు చూస్తే ఈ 2, 3, 5 అనేది సెకండ్ టైం వచ్చాయి, అందు గురించి ఓన్లీ 1 టైమే రాస్తాం కదా మనం. సో ఏ యూనియన్ బి హ్యాస్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, రైట్?
Now let's look at B intersection C. B intersection C is the set of elements that are common to both B and C. Bలోని Cలోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటో చూడండి. 2 ఉందా? లేదు. 3 ఈజ్ ఎ కామన్ ఎలిమెంట్. 5 ఈజ్ ఎ కామన్ ఎలిమెంట్. Bకి Cకి, రైట్? లెట్స్ రైట్ దట్. B intersection C has only 2 elements, 3 and 5, right? Now A minus D చూద్దాం. A minus D is a set of elements x such that x belong to A and does not belong to D. A అనే సెట్ తీసుకోండి, D అనే సెట్ తీసుకోండి. ఇప్పుడు A అనే సెట్లో మాత్రమే ఉండి Dలో ఉండకుండా ఉండే ఎలిమెంట్స్ ఏంటో చూడాలి. 1 Aలో మాత్రమే ఉంది, Dలో లేదు. 2 Dలో కూడా ఉంది, సో A మైనస్ Dలో ఉండదు. 3 Aలో మాత్రమే ఉంది. 4 ఏలోని డీలోనే ఉంది కాబట్టి వీ డోంట్ ఇంక్లూడ్. 5 ఏలో మాత్రమే ఉంది. అంటే ఏ మైనస్ డి హ్యాస్ ఓన్లీ 3 ఎలిమెంట్స్, 1, 3 and 5, రైట్? నౌ లెట్స్ ఫైండ్ వాట్ ఈజ్ డి మైనస్ బి. డి మైనస్ బి, ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు డి అండ్ డస్ నాట్ బిలాంగ్ టు బి. అంటే డి అనేదాన్ని తీసుకొని అందులో మాత్రమే ఉండి బిలో ఉండనివి ఏంటో చూడాలి. 2 అనేది 2 చోట్ల ఉంది కాబట్టి వీ డోంట్ ఇంక్లూడ్. 3, 4 అనేది ఓన్లీ డీలో ఉంది. 6 ఓన్లీ డీలో ఉంది. 8 ఇవన్నీ ఓన్లీ డీలోనే ఉన్నాయి, రైట్? సో డి మైనస్ బి హ్యాస్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. 4, 6, 8, 12, 16, 24, 48. అండర్స్టూడ్? డి మైనస్ బి అన్నాం అనుకోండి, ఇలా రాసుకున్నాం అనుకుందాం. ఇది డి, ఇది బి. డి మైనస్ బి అంటే ఓన్లీ డికి మాత్రమే సంబంధించిన ఎలిమెంట్స్, బిలో వెళ్ళకూడదు. 2 అనేది బిలో కూడా ఉంది కాబట్టి, అంటే 2 అనేది ఇక్కడ ఉంది, రైట్? ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉంది, అందు గురించి 2ని కన్సిడర్ చేయం. మిగిలినవి ఈ 4, 6, 8 అన్నీ ఇటు పక్క ఉన్నాయి. 4, 6, 8 ఇలా ఇటు పక్క ఉన్నాయి. అండర్స్టూడ్? If mu is a set of elements 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and A is a set of elements 2, 3, 5, 8 and B is a set of elements 0, 3, 5, 7, 10, then represent A intersection B in the Venn diagram. A అనేది set of elements 2, 3, 5, 8. B అనేది 0, 3, 5, 7, 10 and mu అనేదాన్ని యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం, mu అనే సింబల్ని, that has numbers 0 to 10, right? మనకి we're asked to represent A intersection B in the Venn diagram. Elements common to set A and set B, దాన్ని ఒక సెట్గా రాస్తే A intersection B వస్తుంది. It is a set of elements common to set A and set B, right? set A చూడండి, 2, 3, 5, 8 ఉన్నాయి. ఇక్కడ 0, 3, 5, 7, 10 ఉన్నాయి. అంటే 3, 5 అనేవి రెండిట్లోని కామన్గా ఉన్నాయి, రైట్? సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 3, 5. నౌ వీ వాంట్ టు రిప్రజెంట్ దిస్ ఇన్ వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్కి వచ్చేసరికి మనకి ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్, మ్యూ అనేది ఒక యూనివర్సల్ సెట్, రైట్? సో యూనివర్సల్ సెట్ని స్క్వేర్తో కానీ రెక్టాంగిల్తో కానీ రిప్రజెంట్ చేస్తాం. అదర్ సెట్స్ని జనరల్గా సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం, రైట్? సో మ్యూ అనే సెట్ ఈ రెక్టాంగిల్ని వాడుతున్నాం మ్యూని రిప్రజెంట్ చేయడానికి. ఏని గ్రీన్ కలర్ సర్కిల్తో చూపించాం, బ్లూ కలర్ సర్కిల్తో బీని చూపించాం. 3, 5 అనేది ఏ ఇంటర్సెక్షన్ బి, అంటే ఇక్కడ యూ హ్యావ్ 3 and 5, ఓకే? నెక్స్ట్ ఏలో చూస్తే కనుక 2 and 8 అనేవి ఉన్నాయి. లెట్ మీ రైట్ దాట్. ఏలో 2 and 8 ఉన్నాయి, రైట్? బిలో ఇంకేం మిగిలి ఉన్నాయి? 3, 5 తీసేస్తే 0, 7, 10, రైట్? లెట్ మీ రైట్ 0, 7 and 10. నౌ ఏ ఇంటర్సెక్షన్ బిని వెన్ డయాగ్రామ్లో చూపించమన్నారు. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమున్నాయి? 3, 5. ఆ పోర్షన్ని లెట్స్ షేడ్ ఇట్. సో మనం ఏమని చెప్పొచ్చు? ఇది ఏ ఇంటర్సెక్షన్ బి సెట్, right? Let's look at this problem.
Represent A intersection B through Venn diagram where A is a set of elements 1, 4, 6, 9 and 10. B is a set of elements that are perfect squares less than 25. Right? ఏ అనే సెట్ ఇచ్చిన ఎలిమెంట్స్ని రోస్టర్ ఫామ్లోనే ఇచ్చారు కాబట్టి యాజ్ ఈజ్ రాసేసుకోండి. బి అనే సెట్ని మనం ఎలిమెంట్స్ ఏంటో చూడాలి ఫస్ట్. పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేటప్పటికి 1 స్క్వేర్ దట్ ఈస్ 1, 2 స్క్వేర్ దట్ ఈస్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49 అండ్ సో ఆన్. ఇలా పెర్ఫెక్ట్ స్క్వేర్ అనేవి ఎన్నైనా రాసుకుంటూ పోవచ్చు. రైట్? నౌ బి ఈజ్ అ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ that are perfect squares less than 25 అంటే ఓన్లీ ఈ 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. రైట్? బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 4, 9 అండ్ 16. రైట్? దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి ఫస్ట్. ఏలో మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఏకి ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ద ఎలిమెంట్స్ దట్ ఆర్ కామన్ టు బోత్ ద సెట్స్ ఏ అండ్ బి. కామన్గా ఏమున్నాయి? 1 అనేది కామన్గా ఉంది, 4 అనేది కామన్గా ఉంది, 9 అనేది కామన్గా ఉంది. రైట్? సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 1, 4 అండ్ 9. ఏ ఇంటర్సెక్షన్ బిలో 1, 4, 9 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. నవ్ వీ వాంట్ టు రిప్రజెంట్ దిస్ యూజింగ్ వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ ఇందాక చెప్పాను కదా, మ్యూ అనేది యూనివర్సల్ సెట్. టిపికల్లీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యూజింగ్ రెక్టాంగులర్ స్క్వేర్. అండ్ ఏ అనే సెట్ని ఇక్కడ గ్రీన్ కలర్ సర్కిల్తో రిప్రజెంట్ చేసాం, బీని బ్లూ కలర్ సర్కిల్తో. నౌ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 1, 4, 9. రైట్? ఈ పోర్షన్ని మనం షేడ్ చేసామనుకోండి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. రైట్? రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏలో ఏమున్నాయి? 6, 10 ఉన్నాయి. బిలో ఏమున్నాయి? 16 ఉంది. అంతేనా? రైట్? మనం ఏ ఇంటర్సెక్షన్ బిని షేడ్ చేసిన పోర్షన్తో రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్. రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. డ్రా ద వెన్ డయాగ్రామ్స్ ఫర్ సెట్స్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అనే సెట్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఏ అండ్ డస్ నాట్ బిలాంగ్ టు బి. అంటే ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ మైనస్ బి సెట్ అంటాం. ఇప్పుడు వెన్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి మనకి ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. అంటే ఈ పోర్షన్ చూడండి, నేను షేడ్ చేసే పోర్షన్ ఏంటంటే ఓన్లీ ఏకి మాత్రమే సంబంధించింది, బిలోకి ఎంటర్ అవ్వట్లేదు. యు సీ దిస్. వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ యూ హ్యావ్ హియర్ ఇన్ దిస్ జోన్, దోస్ ఆర్ కాల్డ్ ఏ మైనస్ బి. షేడెడ్ పోర్షన్ ఏంటి? ఏ మైనస్ బి. రైట్? నౌ let's represent b minus a. b minus a అంటే it is a set of elements x such that x belongs to b and does not belong to a. అంటే bకి మాత్రమే చెందాలి, ఏకి చెందకూడదు. ఓకే, ఏలో ఉండకూడదు, bకి మాత్రమే ఉండాలి. అంటే ఆ ఎలిమెంట్స్ వచ్చి you see I'm marking here, this is the shaded portion, only this portion belongs to B only. రైట్? ఈ పర్టికులర్ పోర్షన్ చూసామనుకోండి, ఏతో సంబంధం ఉంది, సో ఆ పోర్షన్లోకి మనం ఎంటర్ అవ్వం. రైట్? బి ఓన్లీ ఉన్న పోర్షన్ ఇది. ఇప్పుడు దీన్ని బి మైనస్ ఏ అంటున్నాం. ఇది మీరు చూస్తే ఇప్పుడు ఏ మైనస్ బి అనే దాంట్లో కొంత పార్ట్ ఆఫ్ ఏ అనేది షేడ్ అయి ఉంది, బి మైనస్ ఏ అనేటప్పటికి కొంత పార్ట్ ఆఫ్ బి అనేది షేడ్ అయి ఉంది. రైట్? సో దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. రైట్? ఎగ్జాక్ట్గా సేమ్ పోర్షన్స్ కనుక షేడ్ అయి ఉంటే కనుక మనం చెప్పగలిగి ఉండేవాళ్ళం ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ అని. బట్ హియర్ a minus b is not equal to b minus a. Right? Now let's look at this problem. A is a set of elements x such that x is a natural number. At the same time, it is less than 6. And b is a set of elements x such that x belong to n and x is greater than 3 and less than 8. Then show that a minus b is not equal to b minus a with the help of Venn diagram. మనకి a అనే దాన్ని A is a set of elements x such that x is a natural number and less than 6. Natural numbers less than 6 అంటే కనుక మనం ఏం రాస్తాం? 1, 2, 3, 4, 5. రైట్? సో వీటిని ఎలిమెంట్స్గా రాస్తే వచ్చే సెట్టే సెట్ ఏ.
right? Now B is a set of elements x such that x is a natural number and x is greater than 3 and x is less than 8. అంటే ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? 4, 5, 6, 7, right? Now you represent this as a set that is called set B. Let's take a note of this. Now we want to find what is A minus B. A minus B అంటే ఏంటి? It is a set of elements x such that x belongs to A and does not belong to B. ఏకి మాత్రమే చెందాలి. ఇప్పుడు ఏ నుంచి స్టార్ట్ అవ్వండి. ఏ మైనస్ బి కనుక్కోవాలి కాబట్టి ఏ అనే సెట్ని స్టార్ట్ అయ్యి 1 అనేది ఏకి మాత్రమే ఉంది అంటే ఏ మైనస్ బిలో ఉంటుంది. 2 అనేది ఏలో మాత్రమే ఉంది సో ఏ మైనస్ బిలో ఉంటుంది. 3 అనేది సేమ్. 4 అనేది బిలో కూడా ఉంది కాబట్టి వీ డోంట్ కన్సిడర్. 5 అనేది కూడా బిలో ఉంది కాబట్టి వీ డోంట్ కన్సిడర్. సో ఏ మైనస్ బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? 1, 2 and 3. సో సిమిలర్లీ ఇప్పుడు చూస్తే కనుక ఏ మైనస్ బిలో 1, 2, 3 అని ఉంటాయి అన్నాం కదా మనం. 1, 2, 3 ఇక్కడ ఉన్నాయి. 4, 5 అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఏ మైనస్ బికి నేను షేడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఏ మైనస్ బి, రైట్? అండ్ 6, 7 అనేవి బిలో ఉంది. నౌ బి మైనస్ ఏ చూద్దాం. బి మైనస్ ఏ ఈజ్ అ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ బిలాంగ్ టు బి అండ్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ, రైట్? అంటే ఇప్పుడు బి అనే సెట్ని తీసుకోండి. బిలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. 4 అనేది రెండిట్లోనే ఉంది కాబట్టి వీ డోంట్ కన్సిడర్. 5ని కూడా కన్సిడర్ చేయం. 6 అనేది బిలో మాత్రమే ఉంది. 7 అనేది బిలో మాత్రమే ఉంది, రైట్? సో బి మైనస్ ఏ హ్యాస్ గాట్ ఎలిమెంట్స్ 6, 7. నౌ ఇన్ ద వెన్ డయాగ్రామ్ యూ సే దట్ దిస్ ఈజ్ 6, 7 అండ్ ఇంటర్సెక్షన్ పోర్షన్లో 4, 5 ఉన్నాయి అండ్ 1, 2, 3 ఏలో ఉన్నాయి, రైట్? నౌ బి మైనస్ ఏ ఈజ్ దిస్ పార్ట్. ఈ షేడ్ చేసే పార్ట్ ఏదైతే ఉందో అది బి మైనస్ ఏ, రైట్? మీరు చూస్తే కనుక ఏ మైనస్ బిలో 1, 2, 3 ఉన్నాయి. బి మైనస్ ఏలో 6, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ చూస్తే షేడెడ్ పోర్షన్ ఈ పార్ట్లో ఉంది, వెరాజ్ ఇందులో షేడెడ్ పోర్షన్ ఈ పార్ట్లో ఉంది. సో మనం ఏమని చెప్పొచ్చు? ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని చెప్పొచ్చు, రైట్? Now let's look at the next problem. The following Venn diagram indicates. ఇక్కడ మీరు చూస్తే ఏ అనే సెట్ ఒక సర్కిల్తో రిప్రజెంట్ చేశారు కదా, అది బి అనే సెట్కి లోపల ఉంది. ఏ అండ్ బి అనేవి చూస్తే కనుక మ్యూ అనే సెట్కి లోన్ ఉన్నాయి, రైట్? సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, మీరు ఇక్కడ నుంచి ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ ఇట్ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ బి, రైట్? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. ఇలాంటి కేసులో మనం ఏం చెప్తామంటే ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి అంటే చాయిస్ ఏ ఈజ్ ద ఆన్సర్, రైట్? మనకి ఇక్కడ డిస్జాయింట్ సెట్స్ అన్నారు, మ్యూ గురించి మాట్లాడారు. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దోస్ కాన్సెప్ట్స్. బట్ ఆల్రెడీ మనకు ఆన్సర్ తెలిసిపోయింది, ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి అని. బట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ద అదర్ థింగ్. ఇక్కడ ఈ ఫిగర్ని చూసారనుకోండి, బి అనేది ఈజ్ ఎ సెట్ ఆఫ్ B is a subset of mu అని చెప్పొచ్చా? Because every element of B is an element of mu, right? That's why we say that B is a subset of mu. ఇది మీ కాన్సెప్ట్ కోసమే చెప్తున్నాను నేను. మనకి చాయిస్ అయితే ఆల్రెడీ తెలిసిపోయింది, రైట్? డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే దే హ్యావ్ నో కామన్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 సర్కిల్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఓకే, ఒక దాంట్లో ఒక్కొక్కటి ఓవర్లాప్ ఏం లేదు. ఇలాంటి సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటాం. దాన్ని మ్యాథమెటికల్గా ఎలా చెప్పొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక ఎంటీ సెట్ అనుకోండి, దెన్ యు సే దట్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. అర్థమైందా? ఏ ఇంటర్సెక్షన్ బి కనుక ఎంటీ సెట్ అయితే కనుక దే హ్యావ్ నో కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ లేవు అంటే జాయినింగ్ చేసే ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో దే ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. అండర్స్టూడ్? The next one is shaded region in the figure shows. మీకు ఇక్కడ చూస్తే కనుక మ్యూలో చాలా పార్ట్ వరకు షేడ్ అయి ఉంది. బి అనే దాంట్లో షేడ్ లేదు. అంటే మీరు చూస్తే కనుక షేడెడ్ పోర్షన్ ఏంటి? ఇట్ బిలాంగ్స్ టు మ్యూ బట్ నాట్ టు బి. మనం ఇంతకుముందు ఇక్కడ ఏ ఇక్కడ బి ఉన్నప్పుడు ఓన్లీ ఏ వరకు మాత్రమే, ఓన్లీ బికి సంబంధం లేకుండా ఏ వరకు మాత్రమే ఉన్నప్పుడు ఏమని చెప్పాం?
ఏ మైనస్ బి అని చెప్పాం, రైట్? దీని ప్రకారం మనం ఏమని చెప్పేయచ్చు, ఇది మ్యూ మైనస్ బి అని చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, set of elements belong to P but do not belong to Q are called difference of sets P and Q, that is denoted as a P minus Q. ఈ పర్టికులర్ కేసులో ఏ బదులు P అని ఇక్కడ Q అనుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుందంటే P మైనస్ Q అవుతుంది. అర్థమైంది కదా? అంటే ఇక్కడ షేడెడ్ రీజన్ బిలాంగ్స్ టు మ్యూ బట్ నాట్ టు బి, అంటే దాని మీనింగ్ మ్యూ మైనస్ బి. సో చాయిస్ సి ఈజ్ ద ఆన్సర్. యూ అండర్స్టూడ్? You understood the concept of difference of sets? If A is a set of elements x such that x is a factor of number 24, then find number of elements of A. ఇక్కడ A అనేది set of elements that are factors of 24. Right? Factors of 24 అంటే 24ని డివైడ్ చేయగలిగే నెంబర్స్ ఏంటి? 24ని 1తో డివైడ్ చేయొచ్చు, రైట్? 2తో డివైడ్ చేయొచ్చు. ఇలా చూస్తే కనుక వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24? ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 1 2 3 4 6 8 12 and 24, రైట్? 24 by 3 is 8, right? 24 by 4 is 6. Now you have 24 by 8 is 3 and 24 by 6 is 4, like that, right? So what are the factors? 1 2 3 4 6 8 12 and 24. These are the factors of 24. Let's write them in the set form, right? మీరు చూస్తే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సెట్లో? 1 2 3 4 5 6 7 8. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 8. సో ద కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ A or n of A is 8. Understood? Now let's look at this problem. If A is a subset of B, n of A equal to 5 and n of B equal to 7, then what is the value of n of A union B? A అనేది B కి సబ్సెట్ అంటారు. దాని మీనింగ్ ఏంటి? A is a subset of B అంటే every element of set A is an element of set B. దీని అంటే ఏ ఎలిమెంట్ ఆఫ్ ఏలో ఉన్న ఏ ఎలిమెంట్ని తీసుకున్నా కానీ అది బీలో ఆల్రెడీ ఒక ఎలిమెంట్, దాని మీనింగ్ అది, రైట్? ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా కానీ అది ఆల్రెడీ బీలో పార్ట్ అని. సో వెన్ డయాగ్రామ్లో చూసామనుకోండి, ఇక్కడ మీరు చూడండి, ఏలో ఉన్న ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ అది ఆల్రెడీ బీలో పార్ట్. ఏ యూనియన్ బి తెలిస్తే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటో చెప్పొచ్చు. ఏ యూనియన్ బి డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇప్పుడు ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి కావాలి అంటే కనుక దాన్ని ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేస్తే వస్తే ఇంక్లూడ్ చేసి రాస్తే వచ్చే సెట్ ఏదైతే ఉందో అదే ఏ యూనియన్ బి, రైట్? సో ఐఎమ్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి ఇంక్లూడ్ చేస్తే వచ్చిన పోర్షనే ఇది షేడెడ్ పోర్షన్, రైట్? మీరు చూస్తే షేడెడ్ పోర్షన్ ఈజ్ బి, రైట్? సిన్స్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి, ఏ యూనియన్ బి ఏమైంది? బి అయింది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి ఏమని ఇచ్చారు? 7 అని ఇచ్చారు, రైట్? ఇట్ మీన్స్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు 7. చాయిస్ బి ఈజ్ ద ఆన్సర్, రైట్? Let's look at this problem. Find from the following Venn diagram, write the elements of the sets A and B and verify this relationship. మనకి ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్లో చూస్తే సెట్ ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? సి, ఎఫ్, ఏ, డి అండ్ హెచ్, రైట్? లెట్స్ రైట్ దట్. ఏ సెట్ ఏ హ్యాస్ ఎలిమెంట్స్ ఏ, సి, ఏ, సి, డి, ఎఫ్ అండ్ హెచ్, రైట్? సెట్ బిలో ఎలిమెంట్స్ చూసామనుకోండి, బిఈజి, ఏ, డి, హెచ్, రైట్? నౌ లెట్స్ రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి. AB, DE, GH, right? Now we have elements of A, elements of B. E part అయిపోయింది. So we have written set A and set B in their roster form, right? Now we want to see what is the set A union B, what is the set A intersection B,
రైట్. ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. రైట్. ఏలోని ఉన్న ఎలిమెంట్స్ని, బిలోని ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఒక చోట రాస్తే వచ్చేది ఏ యూనియన్ బి. రైట్. అంటే వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఏ, రెండు చోట్ల ఉంది కాబట్టి ఒకసారి ఇంక్లూడ్ చేస్తాం. బి, సి, డి రెండు చోట్ల ఉంది కాబట్టి ఒకసారి ఇంక్లూడ్ చేస్తున్నాం. ఈ, ఎఫ్, జి అండ్ హెచ్. రైట్. సో లెట్స్ రైట్ దాట్ ఏ యూనియన్ బిలో ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఏ యూనియన్ బిలో ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఉన్నాయి. రిపీట్ మాత్రమే రాయలేదు, రిపీటెడ్గా రాయకూడదు కాబట్టి రోస్టర్ ఫామ్లో మనం ఒకసారిగా రాస్తే ఏబిసిడి, ఈఎఫ్, జిహెచ్ అని వచ్చాయి. రైట్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటో చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కామన్ టు ఏ అండ్ బి. ఏ అండ్ బికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ, డి అండ్ హెచ్. రైట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి హ్యాస్ గాట్ ఎలిమెంట్స్ ఏ, డి అండ్ హెచ్. Let's note this. Now we want to find what is the number of elements in all these sets, right? So n of a 1 2 3 4 5, n of a anta 5. So similarly n of b, look at this, 3 plus 3 6. n of a union b 4 plus 4 8, right? A intersection b 3. Now let's take LHS of this relation. n of a union b plus n of a intersection b అంటే 8 plus 3, right? That is equal to 11. Now RHS చూడండి. n of a plus n of b అంటే 6 plus 5. 5 plus 6, that is equal to 11. మీరు చూస్తే LHS is equal to RHS. That is equal to 11, right? For that reason we can say that n of a union b plus n of a intersection b, that is LHS, that is equal to RHS n of a plus n of b. So మనం ఏమని చెప్పొచ్చు? Whatever relation is given here, that is verified అని చెప్పొచ్చు with the help of this Venn diagram, right? n of a equal to 5, n of b equal to 6. అది LHS. This is 11 and this is also 11. 11 equal to 11 కాబట్టి ఈ particular relation valid అని చెప్తున్నాం మనం, right? Now let's look at this. n of a is 12. n of a intersection b equal to 5. Then find the value of n of a minus b అన్నారు. ఇక్కడ a అనే సెట్లో ఎలిమెంట్స్ 12 అని, a ఇంటర్సెక్షన్ b అనే సెట్లో 5 ఎలిమెంట్స్ అని చెప్పారు. a మైనస్ b అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో కనుక్కోవాలి మనం. a మైనస్ b అంటే కనుక ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ x సచ్ దట్ x బిలాంగ్ టు a అండ్ డస్ నాట్ బిలాంగ్ టు b. దీన్ని మనం వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసాం అనుకోండి. a మైనస్ bకి వచ్చేసరికి only we are going to shade the portion which belongs to A and does not belong to B. Bలోకి ఎంటర్ అవ్వకుండా ఉండే పోర్షన్ మాత్రమే మనం షేడ్ చేస్తాం A మైనస్ బి అంటే, రైట్? సో A మైనస్ బి కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఏ గురించి ఇచ్చారు, ఏ ఇంటర్సెక్షన్ బి గురించి ఇచ్చారు, రైట్? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎక్కడుంది? నేను షేడ్ చేస్తున్నాను వర్టికల్ లైన్స్ తోటి. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది వెర్టికల్ లైన్స్తో షేడ్ చేసిన పోర్షన్, రైట్? హారిజంటల్ లైన్స్తో షేడ్ చేసిన పోర్షన్ ఏంటి? ఏ మైనస్ బి. నౌ లుక్ ఎట్ దిస్. ఈ షేడ్ చేసిన పోర్షన్స్ రెండింటిని కలిపి చూస్తే దట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ, రైట్? అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి, దట్ ఈస్ షోన్ యూజింగ్ హారిజంటల్ లైన్స్, ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి, దట్ ఈస్ షోన్ యూజింగ్ వెర్టికల్ లైన్స్, రైట్? ఏ ఈజ్ సమ్ ఆఫ్ దీస్ టూ సెట్స్, రైట్? అంటే n of a ఈక్వల్ టు n of a మైనస్ b ప్లస్ n of a ఇంటర్సెక్షన్ b అని రాయొచ్చు, రైట్? నౌ యూ సబ్స్టిట్యూట్ దిస్. n of a ఈక్వల్ టు 12, n of a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు 5. అప్పుడు మనకు తెలియంది n of a మైనస్ b, రైట్? రీఅరేంజ్ ద ఈక్వేషన్ సచ్ దట్ యూ గెట్ n of a మైనస్ b, దట్ ఈస్ ఈక్వల్ టు 12 మైనస్ 5, దట్ ఈస్ ఈక్వల్ టు 7. అంటే చాయిస్ b ఈజ్ ద ఆన్సర్, రైట్? Let's look at this problem. If n of a equal to 8 and n of b equal to 3, n of a intersection b equal to 2, then what is the value of n of a union b? దీనికి ఆల్రెడీ మనం ఒక ఫార్ములా చూసాం, రైట్? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు n of a ప్లస్ n of b అని దీన్ని డెరైవ్ కూడా చేసాం.
సో మనకి ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్నో కావాలి. సో రీఅరేంజ్ దిస్ ఈక్వేషన్. A union B, n of A union B equal to n of A plus n of B minus n of A union A intersection B. రైట్, దీన్ని అర్థం చేసుకోవాలనుకున్నాం అనుకోండి మనం, n of Aని ఆర్ సెట్ Aని ఐఎమ్ రిప్రజెంటింగ్ యూజింగ్ హారిజాంటల్ లైన్స్. రైట్, సెట్ Bని వెర్టికల్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను. మీరు చూస్తే గనక ఇప్పుడు షేడెడ్ పోర్షన్ చూసామనుకోండి, ఏ బి కంప్లీట్గా షేడ్ అయినాయి. రైట్, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మాత్రం డబుల్ టైమ్స్ షేడ్ అయింది. రైట్, అందుగురించే మనం ఏ యూనియన్ బి అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే కంప్లీట్ షేడెడ్ పోర్షన్ని. బట్ డబుల్ కౌంట్ అయిన ఈ పోర్షన్ని మాత్రం మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమైందా ఈ రిలేషను? మీరు చూస్తే కనుక ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఆర్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ యాడ్ చేసేసి ఒక చోట కలిపేసి ఏ ఇంటర్సెక్షన్ బిని డబుల్ కౌంట్ చేస్తున్నాం. రైట్, మనం రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడైతే డబుల్ కౌంట్ రాకుండా ముందే రిపీట్ అయిన ఎలిమెంట్స్ని వదిలేస్తాం. బట్ ఇక్కడ షేడ్ చేస్తున్నప్పుడు మీరు చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేస్తున్నప్పుడు మీరు చూడండి డబుల్ కౌంటింగ్ అనేది ఉంటుంది. రైట్, ఆ డబుల్ కౌంటింగ్ని అవాయిడ్ చేయడం కోసమే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అనే దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. గాట్ ఇట్? నౌ యూ సబ్స్టిట్యూట్ ద నెంబర్స్. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 8, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 3, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 2. వెన్ యూ సబ్స్టిట్యూట్ దిస్ ఈజ్ 11 minus 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత? 9 యూనిట్స్. 9 అంటే సి ఈజ్ ద చాయిస్, రైట్ చాయిస్. రైట్, యూ అండర్స్టూడ్?